హాయ్ ఆల్. సో, మనకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ అనమాట. సో, ఈ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, కవర్ చేద్దాం. సో, ఎవరు అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ ఫీజ్ ఎంత? ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ రాయాలి? మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా మనకు చూసుకుంటే ఇక్కడ 2 పొజిషన్స్‌కి మనకు వేకెన్సీస్ రిలీజ్ చేశారనమాట. ఒకటి ఏంటి అంటే గ్రూప్ ఏ ఆఫీసర్స్ అండ్ ఇంకోటి గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్స్ అనమాట. మనకు మొత్తం వేకెన్సీ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 1300 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మొత్తం ఆ వేకెన్సీస్ అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 01/09 అనమాట. అంటే ఇదే మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఇదే మంత్ 21 కల్లా ఎండ్ అయిపోతుందనమాట. సో, మీరు 21 లోపు మీరు అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా. అలాగే మనకి 2 పోస్ట్‌లకి గ్రూప్ ఏ ఆఫీసర్స్ అండ్ అలాగే గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్‌లకి మనకి 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. 2 కూడా ఆన్‌లైన్ ఎగ్జామినేషన్సే. ఒకటి ప్రిలిమినరీ అండ్ అలాగే ఇంకోటి మెయిన్ ఎగ్జామినేషన్స్ అనమాట. రెండిటికి 2 డిఫరెంట్ సెంటర్స్‌కెళ్ళి మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటదనమాట. ఆ సెంటర్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే చూసుకుంటే మనకిక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనకి ఆంధ్రప్రదేశ్‌లోనే పోస్టింగ్ వస్తది. అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ వస్తదన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అండ్ అలాగే మీకు తెలంగాణ చూసుకుంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో, మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్‌లోనే జాబ్ వస్తుంది. జాబ్ పోస్టింగ్ వస్తది. అలాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ వస్తదనమాట. సో, అలాగే ఏజ్ విషయం చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి గ్రూప్ బిలో ఫర్ ఆఫీస్ అసిస్టెంట్స్‌కి మనకి బిట్వీన్ 18 అండ్ 28 ఇయర్స్ అనమాట. అంటే ఎవరైతే 18 ఇయర్స్ ప్లస్ 28 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళు ఈ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్‌కి అప్లై చేయడానికి అవుతదనమాట. అలాగే ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్‌కి మనకి 18-30 ఇయర్స్ అనమాట. అలాగే ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 21 ఇయర్స్. అండ్ అలాగే ఫర్ ఆఫీసర్ స్కేల్ 3 21-40 ఇయర్స్ అనమాట. ఓకేనా. సో, ఈ ఏజ్ గ్యాప్ బిట్వీన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవుతదనమాట. ఓకేనా. అలాగే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి మనకి మినిమమ్ డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే తెలుగు ఖచ్చితంగా వచ్చుండాలి. అలాగే డిజైరబుల్ ఒకవేళ ఇది యాడ్ ఆన్ అనమాట. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే అది మీకు యాడ్ ఆన్ అనమాట. సో, ఇది ఆఫీస్ అసిస్టెంట్ అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి మినిమమ్ డిగ్రీ ఉండాలి. అండ్ అలాగే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ హావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫిజికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్, కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ. సో, అలా వీళ్ళకి వీటిలో ఉన్న డిగ్రీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. సో, అలాగే ప్రతి దాంట్లో కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు ప్రతి పోస్ట్‌కి కూడా ఆహ్, ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. మీకు అది యాడ్ ఆన్ స్కిల్ అనమాట. ఓకేనా. సో, ఓవరాల్‌గా బేసిక్‌గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ అనమాట. ఓకేనా. కానీ మీరు నోటిఫికేషన్ ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు డౌన్‌లోడ్ చేసి మీకు స్పెసిఫిక్‌గా మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. ఓకేనా. మొత్తం ప్రతిదీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కదా. సో, అందుకే మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్‌లో మీరు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేసి మీరు మొత్తం అన్నీ కూడా మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసి అప్పుడు అప్లై చేయండి. ఓకేనా. అలాగే మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్ట్‌కి మనకి రూ. 175 పే చేయాలన్నమాట. ఎవరికి అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి. సో, వీళ్ళు కాకుండా మిగతా క్యాస్ట్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా రూ. 850 పే చేయాలన్నమాట. ఇది ఇంక్లూడింగ్ జీఎస్టీ. ఓకేనా. ఇక మీకు జీఎస్టీకి సెపరేట్‌గా కాస్ట్ అని ఏమి ఉండదన్నమాట. సో, 175 ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా 850 పే చేయాలి. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కూడా సేమ్ అంతే 175 ఇంక్లూడింగ్ జీఎస్టీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలా వీళ్ళు 175 పే చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా రూ. 850 పే చేయాలన్నమాట. ఇది కూడా ఇంక్లూడింగ్ జీఎస్టీయే. ఓకేనా. మీరు జీఎస్టీ సెపరేట్‌గా ఫీజ్ పే చేయక్కర్లేదన్నమాట. ఓకేనా. సో, అలాగే మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే 2 మోడ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటి ప్రిలిమినరీ, ఇంకోటి మెయిన్ ఎగ్జామినేషన్. సో, ఇప్పుడు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి మీరు ఫార్మాట్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 40 ఉంటాయి. 80 అండ్ అలాగే మాక్సిమం మార్క్స్ 80 అనమాట. సో, డ్యూరేషన్ వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి 25 మినిట్స్, న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి 20 మినిట్స్ అనమాట.
20 మినిట్స్ అనమాట. సో అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యాడ్ అయిందనమాట. సో అలాగే ఆఫీస్ అసిస్టెంట్కి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. సో అలాగే ఆఫీసర్ స్కేల్ 1కి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఆ యొక్క పోస్ట్కి ఆ ఎగ్జామినేషన్ ఫార్మాట్ చూసుకొని మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ వర్షన్ ఆఫ్ టెస్ట్, మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ రాయడానికి ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ఈ 3 లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లోనైనా సరే మన టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ అనేది యాడ్ అయింది అనమాట. సో ఈ 4 లాంగ్వేజ్లో మీరు ఏ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట తెలంగాణ వాళ్ళకి. అలాగే మిగతా స్టేట్స్ వరకు కూడా మీ యొక్క స్టేట్స్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో సో ఆ లాంగ్వేజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఇంగ్లీష్, హిందీ, అలాగే గుజరాత్ ఇంగ్లీష్, హిందీ అండ్ గుజరాతీ. సో ఇలాగా వేరే స్టేట్స్ వాళ్ళు మీ యొక్క లాంగ్వేజ్ ఇక్కడ చూస్ చేసుకొని మీకు ఒకళ్ళు కంఫర్టబుల్ అనుకుంటే మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్లో ఆ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకొని ఆ లాంగ్వేజ్ మీరు ఎగ్జామినేషన్ ఇవ్వచ్చు అనమాట. అలాగే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఒక క్వశ్చన్ అనేది మీరు రాంగ్ పెడితే మీకు 1/4 మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు అటెంప్ట్ చేసేటప్పుడు సో జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు వదిలేసినా సరే మీకు 0 మార్క్స్ యాడ్ అవుతాయి. కానీ ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ లేకుంటే మీరు అటెంప్ట్ చేస్తే ఒకవేళ అది రాంగ్ అయితే మీకు 1/4 మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి అనమాట. సో మీకు కాన్ఫిడెంట్ లేకపోతే అప్లై చేయొద్దు. ఒకవేళ మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ అయితేనే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి అనమాట. లేకపోతే మీకు అనవసరంగా నెగిటివ్ మార్కింగ్ ఎక్కువైపోతుంది అనమాట. ఓకేనా. మీరు ఒక క్వశ్చన్ రాంగ్ పడితే మీకు 1/4 మార్క్స్ కట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అని చూసుకుంటే మనం ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. సో వీళ్ళు క్లారిటీగా ఇక్కడ స్టెప్స్ మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీరు క్యాండిడేట్స్ ఆర్ ఫస్ట్ రిక్వైర్డ్ టు గో టు అఫీషియల్ వెబ్సైట్ www.ibps.in అనమాట. సో మీకు ఈ లింక్ కూడా మన బ్లాగ్లో లింక్ అటాచ్ చేస్తాం. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ ద హోమ్ పేజ్ టు ఓపెన్ సిఆర్పి ఫర్ ఆర్ఆర్బీస్ అనమాట. సో మీరు హోమ్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సిఆర్పి ఫర్ ఆర్ఆర్బీస్ అని ఉంటుంది. అండ్ దెన్ క్లిక్ ఆన్ అప్రోప్రియేట్ ఆప్షన్, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ సిఆర్పి ఆర్ఆర్బీ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆర్ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ సిఆర్పి ఆర్ఆర్బీస్ ఆఫీస్ అసిస్టెంట్. సో ఈ విధంగా మీకు 2 నోటిఫికేషన్స్ ఉంటాయి. సో మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలాగే ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసేటప్పుడు అవసరం అనమాట. ఏమేమంటే ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఎస్ఎస్సి మార్క్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అనమాట. ఓకేనా. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే మన కింద ఇదే వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అలాగే మీకు ఎగ్జామినేషన్స్కి ఏమి అలౌ చేయకూడదు అని కూడా లిస్ట్లో ఆల్రెడీ ఈ నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు టైం ఉంటే అవి కూడా చెక్ చేసుకోండి. అంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళకముందు ఎగ్జామినేషన్కి ఇవేమీ కూడా క్యారీ చేయకూడదు అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ డీటెయిల్డ్ మనకి 40 పేజ్లో మనకి డీటెయిల్ వేకెన్సీస్ లిస్ట్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వాళ్ళకి 23 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 11 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 41, ఈడబ్ల్యూఎస్ 15. సో ఈ విధంగా మనకి క్యాస్ట్ వైజ్గా నోటిఫికేషన్స్ సెగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ టోటల్ చూసుకుంటే మనకి 150 వేకెన్సీస్ అనమాట. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ ఇక్కడ చూసుకుంటే 72, 32 అలాగే 450 టోటల్ వేకెన్సీస్ అనమాట. ఓకేనా. సో అలా మనకి స్టేట్ వైజ్గా అలాగే క్యాస్ట్ వైజ్గా కూడా క్లియర్గా టేబుల్ ఫార్మేట్లో మనకి నోటిఫికేషన్స్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఆఫీస్ అసిస్టెంట్స్కి. అండ్ అలాగే ఇది చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ 1కి అండ్ అలాగే ఆఫీసర్ స్కేల్ 2కి అలాగే ఈ విధంగా మనకి నీట్గా సాగ్రిగేట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఏ పోస్ట్కి ఏ కేటగిరీ ఏ క్యాస్ట్లో అన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే అనంతపూర్, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్కి అనమాట. అలాగే మెయిన్ ఎగ్జామ్ సెంటర్ అయితే అదే సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సెకండ్ ఆన్లైన్ ఎగ్జామ్, అది మెయిన్ ఎగ్జామ్ అనమాట. దానికైతే గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం అంటే ఓన్లీ ఈ ప్లేస్లోనే మనం ఈ మెయిన్ ఎగ్జామినేషన్ రాయడానికి అవుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఓన్లీ ఈ ప్లేస్లోనే ఎగ్జామినేషన్ రాయడానికి అవుతుంది అనమాట. సో అదేవిధంగా మనం తెలంగాణ చూసుకుంటే
సో తెలంగాణ చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ అనమాట. సో అదే మెయిన్ ఎగ్జామ్కి అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనమాట. ఓకేనా. సో ఈ సెంటర్స్లో మీరు ఎగ్జామినేషన్స్ రాయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. సో ఓవరాల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఇది. అండ్ అలాగే ఇది చాలా 70 పేజెస్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ 70 పేజెస్ నోటిఫికేషన్ మన వెబ్సైట్లో సమ్మరీ చేసి పెడతాను. సో మీరు అక్కడ నుంచే నీట్గా క్లారిటీగా డిస్కస్ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఈ వీడియో కోసం అంతే. అండ్ ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.